హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి బయింగ్ అండ్ సెల్లింగ్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి ఛానల్ని. అలానే మీ ఒపీనియన్ని వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ కమెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. అలానే ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్స్ మనకి స్టాక్స్ కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, స్కాల్ప్ ట్రేడ్స్ కానీ, కమ్యూడిటీ ట్రేడ్స్ కానీ ఏదేమైనా మన టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇస్తాము. మీరు మన రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేసుకోవడం మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వచ్చు. లెట్స్ గో టు నిఫ్టీ. మనం ఏమనుకున్నాము, సింపుల్గా ఈ లో బ్రేక్ అయ్యి మనకి ఇక్కడ క్యాండిల్ సస్టైన్ అయ్యి లో బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాము అనుకున్నాము. బట్ ఏమైంది, మార్నింగ్ మనకి క్యాండిల్ అనేది ఓపెన్ అయింది, క్లోజ్ అయింది, బట్ లో అనేది బ్రేక్ అవ్వలేదు. సో క్లియర్గా ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనము ఇక్కడ మనకి 25,200 అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో అక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పి మనం క్లియర్గా టెలిగ్రామ్లో కూడా పిఈ ట్రేడ్ అనేది తీసుకున్నాము. కరెక్ట్గా మెన్షన్ చేసే చూడండి. సిఎంపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 170 దగ్గర ఉంది, 175 అబోవ్ బై చేయమని చెప్పాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ హిట్ అయింది, బుక్ చేసుకోండి అండ్ ప్రతి అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చాను. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్స్ మన డైలీ అనాలిసిస్ యూట్యూబ్ వీడియో ఏమైనా డిస్కస్ చేసుకోకుండా మార్కెట్ ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తుంది అంటే నేను ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లోనే నేను మెన్షన్ చేస్తాను. అండ్ అలానే నిఫ్టీలో ఇవాళ చాలామంది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. చాలామంది స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు. సార్ 25,000 చాలా మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, మీరు డ్రా చేసిన సపోర్ట్ చాలా మంచి ట్రేడ్స్ తీసుకున్నామని చెప్పి. సో అలానే ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ అందరూ మ్యాక్సిమం చాలామంది ఓటీఎమ్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఐటీఎమ్స్లో ట్రేడ్ చేశారు, స్క్రీన్ షాట్స్లో కూడా చూశాను. థ్యాంక్స్. అలానే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా వస్తుంది. సో అప్పుడు కూడా అందరూ ఓటీఎమ్స్లో కాకుండా ఐటీఎమ్స్లో ట్రేడ్ చేయడానికి మాత్రమే చూడండి. సో ఫైన్. మరి రేపు మనం నిఫ్టీ లెవెల్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి సార్, ఎలా ట్రేడ్ చేయాలి సార్ అంటే సింపుల్గా మనకి కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉంది చూడండి. సో క్లియర్గా రేపు నాకు అప్ సైడ్ ట్రేడ్ కావాలన్నా కూడా సేమ్ లెవెల్స్ నేను ఫాలో అవుతున్నాను. ఎక్కడ ఏం లెవెల్స్ అనేది మార్చట్లేదు. 25,000 నాకు ఈ 350 ఈ 360 లెవెల్ బ్రేక్ అయితేనే నేను క్లియర్గా అప్ సైడ్ మూవ్ అనేది చూస్తున్నాను. డౌన్ సైడ్ మూవ్ ఖచ్చితంగా ఈ 25,000 కిందే చూస్తున్నాను. ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉందంటే క్లియర్గా నేను రేపు నిఫ్టీలో ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేస్తాను. ఆర్ నాకు మార్కెట్ రేపు 25,000 ఈ 350 360 ఆ 400 జోన్కి వెళ్ళి నాకు అక్కడి నుంచి రిజెక్షన్స్, రివర్సల్ ప్యాటర్న్స్, రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కనిపించినా కూడా నేను అక్కడి నుంచి రివర్సల్ ట్రేడ్స్ అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. సో ఇది నేను చూసిన క్లియర్ రేపటి నిఫ్టీ యొక్క అనాలిసిస్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇవాళ కరెక్ట్గా మనం ఏ రెసిస్టెన్స్ అనుకున్నాము అదే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ అయింది మన మార్కెట్ అనేది. క్లియర్గా కన్సల్టేషన్ జోన్లోనే ఉంది, అప్ సైడ్కి ట్రేడ్ ఇవ్వలేదు, డౌన్ సైడ్కి ట్రేడ్ ఇవ్వలేదు. మరి రేపు మనం ఎట్లా ట్రేడ్ తీసుకుంటాం సార్ బ్యాంక్ నిఫ్టీలో అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఈ లెవెల్ బ్రేక్ అయితేనే అంటే 59,000 ఈ 500 జోన్ లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాము అనుకున్నాము. సో రేపు కూడా ఈ లెవెల్స్ యాక్టివ్లోనే ఉన్నాయి, ఆ లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. నాకు ఇక్కడి నుంచి సేమ్ నిఫ్టీలో ఏం డిస్కస్ చేసుకున్నాము అలా రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ అయినా, రివర్సల్ ప్యాటర్న్ అంటే డబల్ టాప్ కానీ, ట్రిపుల్ టాప్ కానీ, హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్స్ కానీ అలాంటివి ఏం ఫామ్ అయినా కూడా మనం ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది నేను తీసుకుంటాను. సో డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాక అక్కడ నుంచి మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్ ఇక్కడ వరకు కాదు, 58,800 వరకు మాత్రమే పెట్టుకోండి. ఇది మళ్ళీ మనకి మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసినప్పుడు సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసుకుని మరీ ట్రేడ్ చేయండి. మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితేనే డౌన్ సైడ్కి వెళ్ళింది, ఇక్కడికి వచ్చి మార్కెట్ రివర్స్ అయినా కూడా మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది అంటే
ట్రేడ్స్ అనేది క్లియర్గా అవాయిడ్ చేయండి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, మనకి బడ్జెట్ అనేది ఉంది. సో బడ్జెట్ ఉండేటప్పుడు మన మార్కెట్స్ అనేది చాలా వోల్టైల్గా ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేయండి. ఎవరైనా బిగినర్స్ ఉంటే క్లియర్గా ట్రేడింగ్ అనేది వీక్ మొత్తం అవాయిడ్ చేయమని నేను చెప్తాను. లెట్స్ గో టు ఫైనల్ వన్ సెన్సెక్స్. సో ఇక్కడ వరకు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, కొత్తగా చూసే వాళ్ళకి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ క్లోజ్ టు నియర్ టు 1K సబ్స్క్రైబర్స్. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఈ బడ్జెట్ లోపు మనం 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుందాం. అలానే టెలిగ్రామ్లో కూడా మనము 500 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవుదాము. సో లెట్స్ గో టు సెన్సెక్స్ అనాలిసిస్. సెన్సెక్స్ అనాలిసిస్ క్లియర్గా చూడండి. మనము సేమ్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది, మనం ఈ లెవెల్ బ్రేక్ అయ్యగానే అప్ సైడ్ ట్రేడ్ అనుకున్నాం. అట్లానే లాస్ట్ మూమెంట్లో అనేది మనకి జరిగింది. సో రేపు మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి సార్ సెన్సెక్స్లో అంటే, మీరు చూడండి, ఫస్ట్ సపోర్ట్స్ డ్రా చేస్తున్నాం, తర్వాత రెసిస్టెన్స్, ఒక ట్రెండ్ లైన్ యూజ్ చేసి నేను డ్రా చేస్తున్నాను. సో క్లియర్గా ఇవాళ మనకి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా జరిగింది. సో రేపు మంచి సపోర్ట్ కింద ఏం యాక్ట్ చేస్తుంది సార్ మనకి సెన్సెక్స్లో అంటే, ఈ 81,900 800 ఉండేది చాలా మంచి సపోర్ట్ కింద అనేది మనకి యాక్ట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి మార్కెట్ రివర్సల్ అయినా, సో ఈ సేమ్ ట్రెండ్ లైన్కి రీటెస్టింగ్కి ఇలా అన్నిటికి మనకి ఈ 81,800 to 900 జోన్ అనేది చాలా చాలా మంచిగా మనకి హెల్ప్ అనేది అవుతుంది. సో ఈ లెవెల్ ఇక్కడికి వచ్చి రివర్సల్ అయినా మనం ట్రేడ్ తీసుకుంటాము. ఈ 82,200 బ్రేక్ అయినా కూడా మనము అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది మనం చూసుకొని టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు సార్ అంటే, టార్గెట్ మనము 82,500 పెట్టుకుంటాము. ఇది కంప్లీట్ అయిపోయిందంటే వి విల్ గో ఫర్ 83,000 అనమాట. కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మనకి సెన్సెక్స్ అనేది చాలా క్లియర్గా మూవ్ అనేది కనిపిస్తుంది. మీరు క్లియర్గా చూడండి. సో మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం సార్? పైన ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ సపోర్ట్ కింద అంటే 81,750 760 అలా మనము ప్లాన్ చేసుకుంటాం. మన డౌన్ సైడ్ ట్రేడ్ ఎలా సార్ ఖచ్చితంగా 81,400 లెవెల్ బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. అండ్ చాలామంది సార్ ఇంట్రాడే స్టాక్స్ చెప్పండి అంటున్నారు. బేస్డ్ ఆన్ యువర్ సపోర్ట్ మేము టెలిగ్రామ్లో ఛానల్లో ఆ స్టాక్స్ అనేది పోస్ట్ చేస్తాం. అలానే డైలీ అనాలిసిస్లో కూడా ఇంట్రాడే స్టాక్స్ పోస్ట్ చేయాలా వద్దా అని చెప్పి కమెంట్స్ బట్టి మేము చూస్తాము. సో మోర్ దెన్ ఒక 15 to 20 కమెంట్స్ వచ్చాయి సార్. మనకి యూట్యూబ్ డైలీ అనాలిసిస్లో కూడా ఒక 2-3 స్టాక్స్ ఇంట్రాడే స్టాక్స్ మెన్షన్ చేయండి అంటే నేను ఎవ్రీడే 2-3 స్టాక్స్ తీసుకుని ఆ లెవెల్స్ అనేది కొన్ని పోస్ట్ చేస్తాను. సో అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక ట్రేడ్స్. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ చాలా ఒప్పితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.